నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. ఓటర్ మ్యాపింగ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఐటీడీఏ పీఓ సూచన. సిబ్బందికి ఎస్ఐఆర్ ప్రక్రియపై విస్తృత అవగాహన. ఆదిలాబాద్ పట్టణంలో పలు వార్డులలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష్తో కలిసి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వార్డు నెంబర్ 38లో గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్, వార్డు 11, 39, 44లో మురికి కాలువలు, రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమాల్లో స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ఎక్కడా రాజీ పడకుండా పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ పట్టణాన్ని మంచి పట్టణంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ పట్టణం భవిష్యత్తులో గొప్ప నగరంగా మారబోతోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్ గా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిరక్షిస్తామని, ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ రానుందని తెలిపారు. జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన సైతం జరుగుతోందని పేర్కొన్నారు. క్రీడా విభాగానికి సంబంధించి ఖేలో ఇండియా నుండి నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో TUFIDC ద్వారా ఇప్పటికే దాదాపు 55 నుంచి 60 కోట్ల రూపాయలతోని పరిపాలనా అనుమతులు తీసుకొని కొన్ని టెండర్ స్థాయిలో, కొన్ని అగ్రిమెంట్ స్థాయిలో, మిగతా కొన్ని పనులు కూడా ప్రారంభమైనవి. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ పట్టణానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు, అది తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇప్పటికే అమృత్ పథకంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, STPలు, వీటన్నిటి కూడా వివిధ దశల్లో ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ పార్క్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్, అదేవిధంగా ఇక్కడ ట్రాక్ కూడా ఒకటి నిర్మాణం చేయాలని అది కూడా ప్రతిపాదన పంపి మంజూరీ దశలో ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి హంగు తీసుకొచ్చే విధంగా వచ్చేటటువంటి రోజులలో ఈ ఆదిలాబాద్ పట్టణం ఒక గొప్ప నగరంగా మారేటటువంటి అవకాశం, రేపు భవిష్యత్తులో కార్పొరేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రేపు రాబో రోజులలో ఒక పక్క ఇండస్ట్రీ కారిడార్, మరోపక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిన తర్వాత మరి ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఉన్నటువంటి రోడ్లని ఒక సిస్టమేటిక్గా చేసుకొని అటు కార్యాలయాలకు సంబంధించినటువంటి పనులు కానీ, మరి అదేవిధంగా ఈ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మిగతా వాటర్ సప్లైకి సంబంధించినటువంటిది కానీ, ఇప్పటికే వాటర్ సప్లైకి సంబంధించినటువంటిది 150-160 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో మన ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి 2 రిజర్వాయర్లు, ఒకటి సాధనాలు కావచ్చు, మరొకటి 2 ప్రాజెక్టులు, మరొకటి మత్తడివాగ్ కావచ్చు, ఇంకోటి కోటా చెన్నాక, ఈ 3 ప్రాజెక్టుల నుంచి కూడా ఒక 0.5 TMC 2 ప్రాజెక్టుల నుంచి, ఇంకో 0.5 TMC ఇంకో ప్రాజెక్ట్ నుంచి ఆ నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చి కావలసినటువంటి రిజర్వాయర్ ట్యాంకులు కూడా ఇప్పటికే అమృత్ పథకంలో నిర్మాణంలో ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక గొప్ప పట్టణంగా అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పన కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు మంచినీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెనక కోరట, మత్తడి వాగు నుండి పట్టణానికి మంచినీటి సరఫరా కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను కోరినట్లు పేర్కొన్నారు. గాంధీ పార్క్ వద్ద ఏదైతే కాంపౌండ్ వాల్ కొరకై మేము UIT ద్వారా దాదాపు 18.70 కోట్ల లక్షలతో అన్ని కార్యక్రమాలు, CC రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గాంధీ పార్క్ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ కొరకే
ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మన ఆదిలాబాద్ పట్టణంలో కనుక చూస్తే మన మున్సిపాలిటీ పరిధిలో కేవలం ఉన్న పార్కులు 2 మాత్రమే. అది ప్రజలకు అందుబాటులో ఉన్నది మాత్రం గాంధీ పార్క్ మాత్రమే. కాబట్టి దీన్ని ఇంకా మరింత మనం డెవలప్మెంట్ చేసుకుంటే ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఒక మంచి నిర్ణయంతో మేము ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాగే మేమందరం కలిసి మన ఆదిలాబాద్ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏదైతే యూఐడిఎఫ్ కావచ్చు అయితే టీయూఎఫ్ఐడిసి ప్రతి ఒక్క దాన్ని ముందుకు తీసుకెళ్ళి అలాగే మన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారి నిర్ణయం వారి సహాయంతో గతంలో కూడా నేను చెప్పినట్టు 50 కోట్లు కూడా మంజూరయ్యే అవకాశం ఉంది. అవే కాకుండా 100 కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అవి కూడా వస్తే మన ఆదిలాబాద్ ఇంకా సుందరీకరణంగా మార్చే ప్రయత్నంగా తప్పకుండా చేస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ నెల 25 నుంచి నెల రోజుల పాటు చేపట్టనున్న ఓటర్ మ్యాపింగ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ పీఓ మందా మకరందు పిలుపునిచ్చారు. భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో తాంసీ భీంపూర్ మండలాల బిఎల్ఓలు బిఎల్ఏలు సూపర్వైజర్లకు నిర్వహించిన ఎస్ఐఆర్ 2026 శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీంపూర్ తహసీల్దార్ రమేష్ నాయక్, తాంసీ తహసీల్దార్ లక్ష్మితో పాటు బిఎల్ఓలు బిఎల్ఏలు సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మందా మకరందు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్లో స్పెషల్ సమ్మర్ రివిజన్ చేపడతామని, కానీ ఈసారి ప్రత్యేకంగా అర్హులైన ఎవ్వరూ ఓటర్ లిస్ట్ నుంచి మిస్ కాకుండా అనర్హులు ఎవరు లిస్ట్ లో ఉండకుండా తొలగించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టామన్నారు. కేవలం బిఎల్ఓలు మాత్రమే కాకుండా బిఎల్ఏలు, వివిధ కమ్యూనిటీ సర్పంచులు, పటేళ్లు, గ్రామ పెద్దలు అందరి సమన్వయంతోనే పక్కా వెరిఫికేషన్ జరుగుతోందని, బిఎల్ఓల రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటే ఎలక్షన్ టైంకు ఇబ్బందులు వస్తాయని సూచించారు. జూన్ 25 నుంచి ఒక నెల పాటు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ చేస్తారని పేర్కొన్నారు. ఓటర్ మ్యాపింగ్ ను విజయవంతం చేయాలని కోరారు. ధన్యవాదాలు. అయితే ఇది ఎస్ఐఆర్ అనేది యూజువల్గా ఎప్పుడో ఒకసారి నీడ్ బట్టి అంటే అవసరం బట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ ఒకటి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకునేది ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు, డిసెంబర్లో జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఎవరు కూడా ఈ ఓటర్ లిస్ట్ నుంచి బయటకు వెళ్ళకుండా అలానే అనవసరంగా ఎవరైతే ఓటర్ లిస్ట్లో ఉండాల్సింది కాకుండా ఉంటున్నారో వాళ్ళని తీసే విధంగా ఈ ఎక్సర్సైజ్ ఇంటెన్సివ్గా చేస్తాం. కాబట్టి దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్గా పరిగణిస్తూ ఈ ఎక్సర్సైజ్ని చాలా కేర్ఫుల్గా బిఎల్ఓల నుంచి మొదలు పెడితే ఈసీఐ వరకు చూస్తారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక బిఎల్ఓగా నుంచే కాకుండా బిఎల్ఏస్, కమ్యూనిటీస్, సర్పంచెస్, గ్రామ పంచాయతీ పెద్దలు, పటేల్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతే అది ఆటోమేటిక్గా ప్యూర్ అయిపోతుంది. లేదు అంటే మళ్ళీ అది బిఎల్ఓ రికమెండేషన్ మీద వెళ్తే లాస్ట్కి ఎలక్షన్స్ టైంకి ఇది ఏదో ఇబ్బంది ఉందని అక్కడికి రావద్దు. ఈ రోజులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవాలి. 25 జూన్ ఈ నెల 25 నుంచి మొదలు పెడితే ఒక నెల పాటు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేట్ చేసే ప్రక్రియ బిఎల్ఓలు చేస్తారు. 25 జూన్ నుంచి మొదలవుతుంది. నెక్స్ట్ ముఖ్యమైన తేదీ 31 జూలై. 31 జూలై రోజు మీరు ఏవైనా క్లెయిమ్స్ అంటే ఎవరైనా సరే మా ఓటు లేదు, మా లిస్ట్లో లేదు, లేదా లిస్ట్లో ఉంది కానీ పలానా పోలింగ్ స్టేషన్ ఉంది ఇక్కడ కావాలి, లేదు లిస్ట్లో ఎవరిదో ఉంది వాళ్ళది అసలు అది మా వారు లేదు మేము షిఫ్ట్ అయినాము లేకపోతే ఇక్కడ నుంచి తీయించాల్సిందే అన్నా కూడా ఫామ్ 6 అసలు లిస్ట్లో ఏ లిస్ట్లో లేదు ఎంటర్ చేయాలంటే ఫామ్ 6, లేదు లిస్ట్లో ఉంది తీయించాలంటే ఫామ్ 7, కాదు లిస్ట్లో ఉంది తీయించాల్సిన అవసరం లేదు ఇంకో లిస్ట్కి మార్చాలంటే ఫామ్ 8 పెట్టి మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 31 జూలై రోజు నుంచి మొదలు పెడితే 30 ఆగస్టు అది కూడా ఒక నెల పాటు ఉంటుంది. ఆ క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ పెట్టుకొని దాన్ని మనం
సవరించుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమైన రోజు 1 అక్టోబర్. ఈ 1 అక్టోబర్ రోజు ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. అంటే ఈ 1 అక్టోబర్ ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత మనకి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ అనేవి మీరు పెట్టిన తర్వాత ఆ లిస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ కొత్త లిస్ట్ రావడానికి అది ఎప్పుడు జరుగుతుంది అనేది నెక్స్ట్ SSR ఆ టైంలో జరుగుతుంది. భీంపూర్ మండలంలోని గోమూత్రి అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పుష్పలత, ఉప సర్పంచ్ రాకేష్ తో పాటు అంగన్వాడీ టీచర్లు కవిత, సరోజ, పద్మ, సంగీత, స్కూల్ టీచర్లు ప్రియతమ, సుమిత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. చిన్నారులపై పూల వర్షం కురిపించి మంగళహారతితో ఘనంగా స్వాగతం పలికారు. 3 ఏళ్లు నిండిన పిల్లలను అంగన్వాడీలో చేర్చుకొని 5 ఏళ్లు పూర్తయిన పిల్లలను పాఠశాలకు రిలీజ్ చేశారు. ఇంటింటికి బతుకమ్మ హారతి పేరుతో వెళ్లి తల్లులకు మొక్కలు అందజేసి ఆహ్వానించారు. టీచర్లు స్వయంగా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో గోడ పత్రాలు అంటించి అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద డ్వాక్రా మహిళా సంఘాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కేటాయించింది. ప్రతి మహిళ సమాఖ్య సొంతంగా బస్సు కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం అందించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చి సంఘాలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా బేలా మండల, పద్మావతి మండల సమాఖ్యకు బస్సు అందించినందుకు గాను ఆ సంఘ అధ్యక్షురాలు మంజుష, మహిళా సంఘాలు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీలు ప్రాణాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ రావ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్ పటేల్, నాయకులు రూపేష్ రెడ్డి, విలాస్ పటేల్, ఘన్ శ్యామ్, వివిధ గ్రామాల మహిళా సంఘం మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మావతి మండల సమైక్య అధ్యక్షురాలు మంజుష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడానికి ఎంతో కృషి చేస్తోంది అన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి పాటుపడుతోంది అన్నారు. బస్సు ద్వారా తమ సంఘానికి నెలకు 69,000 రూపాయలు అద్దె రూపంలో ఆదాయం లభిస్తోంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు తమ మండల సమైక్య తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి మేము ప్రత్యేక ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే మాకు మహిళలకు పెద్దపీట వేసిన దానికి మళ్ళీ ఏదన్నా మాకు ఏమంటే బట్టలు కుట్టడం కానీ ఇందిరా మహిళా శక్తి కింద మళ్ళీ టీ క్యాంటీన్ కానీ టిఫిన్ కానీ వేసేది, మళ్ళీ పెట్రోల్ బంకు, ఇంకా పిఎంఏపీగా సోలార్ కానీ అవి ఇచ్చేదానికి గిర్నీలు కానీ పిండి గిర్నీలు కానీ ఆయిల్ తీయతందుకు ఆయిల్ మన మిషన్లు కానీ ఎవరు ఇయ్యతందుకు మంచిగా మాకు అంటే ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇంతకు ముందు చేసిన అన్ని దానికన్నా చూస్తే ఒక 10 సంవత్సరాల కన్నా ఇప్పుడు మాకు ప్రత్యేకంగా మహిళలకు ఈ మొత్తం పెద్దపీట చేసినందుకు ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇండ్లతో తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కంది మౌన శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తాంసీ మండలం గొడ్కూరు మండలంలోని ఇందిరా ఇల్లు లబ్ధిదారులు కుంటాల పూజ విజయ్ దంపతుల నివాసాన్ని సందర్శించారు. రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చని జిల్లా ఎస్పీ సంక్షేమాధికారి సునీతా కుమారి సూచించారు. పట్నంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న హెచ్డబ్ల్యూఓలు రవి, రాధమ్మలతో పాటు సూపరింటెండెంట్ గా బదిలీపై వచ్చిన అర్చనలను సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సంక్షేమాధికారి సునీతా కుమారి మాట్లాడుతూ హెచ్డబ్ల్యూఓలుగా సుదీర్ఘకాలం సేవలందించిన వారు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. ప్రభుత్వ శాఖల్లో బదిలీలు సహజమే అయినప్పటికీ అందరి మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతూ వారికి అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ మందా మకరందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్తో పాటు ఇతర సిబ్బంది గైహాజరు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఏడీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడి పీఓ పీహెచ్సిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గుంటుక చంద్రప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా నూతన కమిటీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా సుంకేడి సత్యనారాయణ, కార్యదర్శిగా చొప్పదండి రమేష్ బాబు, పట్టణ కోశాధికారిగా ఎల్ల ఆనంద్ రెడ్డి, జిల్లా కోశాధికారిగా కొల్లూరు ఆనంద్, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి కృష్ణహరిలను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులతో జిల్లా గవర్నర్ చంద్రప్రకాష్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులు లయన్స్ క్లబ్ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. ప్రెసిడెంట్ ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు అనివార్య కారణాల ప్రెసిడెంట్ రాకపోతే జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ ఫెయిల్ చేయడంతో దళితురాలైన గర్భిణి ప్రస్తుతం నాగాపూర్లో చికిత్స పొందుతోందని, బాధితురాలికి న్యాయం చేయాలని అడిగితే తమపై అక్రమంగా కేసులు బనాయించారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్యుల సంఘ బృందం కుల సంఘాల పెద్దలను పిలిచి వైద్య ఖర్చులకు 50% ఇస్తామని ఒప్పుకొని తిరిగి వారే బెదిరించి అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. సదరు వైద్యురాలిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆమె డాక్టర్ సర్టిఫికెట్ రద్దు చేయించాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ను డిఎంహెచ్ఓను కూడా కలిసినట్టుగా వివరించారు. చర్చల పేరుతో పిలిచి కులం పేరుతో దూషించి అక్రమంగా అన్యాయంగా వారే తిరిగి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని విన్నవిస్తామని చెప్పినప్పటికీ వైద్యులు వద్దని వారించి తిరిగి తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని కోరమని ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. సమావేశంలో నాయకులు చందాల రాజన్న, అల్లూరి భూమన్న, అగ్గిమల్ల గణేష్, ఆరెల్లి మల్లేష్, అన్నెల లక్ష్మణ్, గాలిపల్లి నాగన్న, నిమ్మల ప్రశాంత్, ఇజగిరి సంజయ్, ప్రభాకర్, దేవదాస్, జితేందర్, అశోక్, విఠల్, అశోక్, సతీష్, కోరేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలోని జొన్న కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించిన నేపథ్యంలో మార్క్ఫెడ్ డిఎం మహేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. పాండురంగానే రైతు తన జొన్న పంటను గోదాంకు తరలించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. సదరు రైతు అధికారయు స్థానిక సిబ్బంది సూచనలు పాటించలేదని పేర్కొన్నారు. గోదాంలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అవసరమైన పత్రాలు సిబ్బంది చేతికి అందలేదని వివరించారు. దురదృష్టకరమైన ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నామన్నారు. మనము ఈ యాసంగి 2025-26 సీజన్కి గాను ఆదిలాబాద్ జిల్లాలో 26 జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. సో ఈ 26 కొనుగోలు కేంద్రాల ద్వారా 73,000 మెట్రిక్ టన్నులు అంటే 7,30,000 క్వింటాలు జొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా సాఫీగా పూర్తవడం జరిగింది. నిన్న జరిగిన చిన్న సంఘటన ఒకటి అందరినీ కలిసివేసింది. అనుకోని సంఘటన అది. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడికి. సో వాళ్ళ ద్వారా కూడా మనం ఏం జరిగింది ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాము. అక్కడ యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏం జరిగింది అనేది అంటే ఫార్మరు మనకి 8th రోజు కాంటా అయింది. స్టాకు కాంటా అయినాక ఆయన లాట్ నెంబరు అంటే ఆన్లైన్ చేసిన తర్వాత లాట్ నెంబర్ అవి ఆయన పేపర్ల మీదనే రాసుకొని వెళ్ళిండు. అంటే వీళ్ళు ఇచ్చారు ఆ పేపర్ల మీదనే రాసి. సో ఆ పేపర్లో ఆ లాట్ నెంబరు కోసము ఆ రైతుని రోజు రెగ్యులర్గా ఒకసారి సెంటర్ దగ్గరికి రండి, ఆ లాట్ నెంబర్ తీసుకొని ఈ స్టాకు గోడం దగ్గరికి పంపించేద్దాము, రెగ్యులర్గా లారీలు వస్తున్నాయి, సో వీటి ద్వారా పంపిద్దాము రండి అంటే ఆ ఫార్మరు నేను రాను, అది నాకు సంబంధం లేదు, తడిస్తే తడవనియండి, ఏదైనా చేసుకొనియండి అన్నట్లు అన్నారు అని వీళ్ళు ఇచ్చిన సమాచారం. అది పెస్టిసైడ్ కూడా ఎక్కడ తీసుకున్నాడు అనేది అయితే సమాచారం లేదు. తీసుకొని వచ్చి ఆ కుప్ప దగ్గర ఉన్నాడు, సడన్గా హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పారు. జరిగిన సంఘటన అయితే అది. దీంట్లో సెంటర్ ఇన్ఛార్జ్ వివరణ కూడా పూర్తిగా తీసుకుందాము.
ఎస్ఐఆర్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జమియత్ ఉల్మా ఏ హింద్ జిల్లా అధ్యక్షుడు మౌలానా అఖిల్ అన్నారు. బుధవారం ఈద్గా గ్రౌండ్ లో జమియత్ ఉల్మా ఏ హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఆయన ప్రారంభించారు. ఎస్ఐఆర్ పై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, జమియత్ ఉల్మా ఏ హింద్ ప్రధాన కార్యదర్శులు అఫ్రోజ్ ఖాన్, నసీం, పట్నా అధ్యక్షుడు అమీర్ పటేల్, మౌలానా ఇస్లాముద్దీన్, మౌలానా రంజానీ, మౌలానా మహమూద్, హఫీజ్ రియాజ్, కాంగ్రెస్ నాయకులు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమియత్ ఉల్మా ఏ హింద్ జిల్లా అధ్యక్షుడు మౌలానా అఖిల్ మాట్లాడుతూ భారతదేశ పౌరుల గుర్తింపులో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇతర రాష్ట్రాల్లో పూర్తి అయిందన్నారు. తెలంగాణలో జూన్ 25 నుంచి ఇంటింటికి సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు అవసరమైన పత్రాలను చూపించి మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. అయితే ఇందులో 2002 నాటి ఓటర్ గుర్తింపును ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. దీనిపై ప్రజలకు అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేసేలా తాము హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆదిలాబాద్ ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. ఓటర్ మ్యాపింగ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఐటీడీఏ పీఓ సూచన. సిబ్బందికి ఎస్ఐఆర్ ప్రక్రియపై విస్తృత అవగాహన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.